విదేశీయులను చూశారు కదా, ఎంత సంతోషంగా ఉన్నారో. ఇది సుమారు మిడ్‌నైట్ 11 తర్వాత 12 లోపు తీసిన వీడియో ఫ్రెండ్స్ ఇది. అంటే తెల్లవారితే మాఘ పౌర్ణమి అనంగా తెల్లవారితే మళ్ళీ వీడియో తీయడానికి కుదరదు, క్రౌడ్ ఎక్కువగా ఉంటుందని చెప్పి నేను మిడ్‌నైట్ 12 గంటల వరకు అయితే వీడియో తీసే ప్రయత్నం అయితే చేశాను. అందువల్ల ఆ ఫారినర్స్ సంతోషం కూడా కొంచెం చూపిద్దాము అని, వాళ్ళు మాట్లాడేది కూడా నేను కట్ చేయకుండా వాళ్ళ సంతోషాన్ని చూపించే ప్రయత్నం అయితే చేశాను. ఇలా పూర్ణ కుంభమేళాకి ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ ఇలా సంతోషంగా ఉండాలని, ఈ త్రివేణి సంగమంకి సంబంధించిన అమ్మవార్ల, అలాగే పరమేశ్వరుడిది, హరహర మహాదేవుడిది అందరి ఆశీస్సులు వాళ్ళకి కలగాలని, ఫారినర్సే కాదు మన ఇండియన్సే కాదు ఎవరైనా సరే, ఎవరైనా పుష్కరాలకు సంబంధించి వచ్చేవారందరూ ఏ ఇబ్బందులు పడకుండా సంతోషంగా తిరిగి వాళ్ళ ఇల్లు చేరాలని నేనైతే కోరుకుంటూ ఈ సందర్భంగా ఇదైతే చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మనకి ముందు వీడియోలో అయితే పెద్ద లైటింగ్ తోటి మందిరం కనిపిస్తుంది కదా, అది మహర్షి స్మారక మందిర్. అది దానికి సంబంధించి ఇప్పుడైతే క్లోజ్ చేసి ఉంది. నేను నెక్స్ట్ టైం వీడియో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పుడు సమయం మిడ్‌నైట్ 12 గంటలుగా వస్తున్న టైంలో ఇప్పుడు అక్కడికి ఎంట్రన్స్ అయితే లేదు, అది క్లోజ్ చేశారు దాదాపు. అందువల్ల నేను బయట వరకు చూపించగలిగిన వరకు అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. అక్కడ లోపలంతా తిరిగి చూడాలని చాలా టైం అయితే పట్టింది. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు పంపించినా కూడా వాళ్ళు ఎమర్జెన్సీలో ఉంటారు, మనం ఎక్కువగా చూపించడానికి వీడియో తీసుకోవడానికి కుదరదు కాబట్టి ఇప్పుడైతే లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేయలేదు. లోపల చూడటానికి చాలా బాగుంటుందని అయితే అర్థమవుతుంది. ప్రస్తుతానికి నేను బయట లైటింగ్ ఇదంతా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే నైట్ టైం లైటింగ్ క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి ఒకవేళ రేపు ఎప్పుడైనా డే టైంలో చూపించాల్సి వస్తే మళ్ళీ లైటింగ్ అంతా ఉండదు కాబట్టి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇది పర్మనెంట్ నిర్మాణమే, చాలా బాగా అయితే చేశారు. ఈ చుట్టుపక్కలలోకెల్లా ఇది ఎత్తైన ప్రదేశంగా బాగా నిర్మించారు. ఈ అవతల నది వైపు, గంగా నది వైపు, త్రివేణి సంగమం అవతల వైపు, యమునా వైపు ఉన్నా కూడా ఇదైతే కనిపిస్తూ ఉంటుంది ఎవరికైనా. ఇది బాగా ఎత్తైన కట్టడం కాబట్టి ఎంత దూరంలో వరకైనా చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుంది. ల్యాండ్ మార్క్ బాగా గుర్తుపెట్టుకోవచ్చు. నేను ఇంకా వీడియో ముగించుకొని రూమ్కి వెళ్ళే ప్రయత్నంగా రూమ్ వైపు దారి వెంట వస్తుంటే జనాలు అయితే చూడండి, మిడ్‌నైట్ 12 గంటలప్పుడు కూడా ఎంత ఫుల్గా అయితే వస్తున్నారో. అసలు రోడ్లు అయితే ఖాళీయే లేవు. తెల్లారితే మాఘ పౌర్ణమి 12వ తారీఖు. అందరూ ముందు రోజు రేత్రే చేరుకొని ఘాట్లన్నీ దాదాపు ఫుల్ అయిపోయినాయి. నేను చాలా వరకు అయితే కవర్ చేశాను చూపించే ప్రయత్నంగా. అందరూ ఎక్కడ పడితే అక్కడే రోడ్ల మీదే పడుకుంటున్నారు. మీకు ముందు కూడా కొంత వీడియోలు అయితే చూపించాను. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఖాళీ చిన్న చిన్న దుప్పట్లు వేసుకొని, చిన్న పట్టలు వేసుకొని నిద్రపోయే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏకుంజామున 3 గంటల కాడి నుంచి అయితే స్నానాలు అయితే చేసే ప్రయత్నంగా వీళ్ళందరూ వచ్చి ముందు రోజు నుంచి స్టే చేయటం అయితే చేస్తున్నారు. ఇదైతే చాలా మంచి విషయమే, కానీ ఎక్కడ తొక్కేస్లాట్లు జరగకుండా అంతా బాగుంటే బాగుంటుంది. అందరికీ బాగుండాలని కోరుకుందాము. హరహర మహాదేవ శంభో శంకర. హాయ్ ఫ్రెండ్స్, అమృత స్నానం చేద్దామని అయితే బయటకు వచ్చాను పొద్దున్నే. ఇప్పుడైతే 4 గంటల టైం అయింది. బయట క్రౌడ్ చూడండి, వెహికల్స్ చూడండి ఎంత స్పీడ్గా వెళ్తున్నాయో. అంత ఫుల్ అయిపోయాయి ఇప్పటికే ఘాట్లలో. వెళ్దాం ఘాట్ దగ్గరికి. నేను స్టే చేస్తున్న రూమ్ దగ్గర నుంచి బయటకు వచ్చిన వెంటనే భక్తులు కానీ, వెహికల్స్ కానీ చాలా రద్దీగా అయితే ఉంది రోడ్ అంతా కూడా. ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది కదా, అక్కడే నేను స్టే చేసిన రూమ్ అయితే తీసుకుంది. చూడండి అసలు ఎంతమంది కనిపిస్తున్నారో. వెహికల్స్ అంతా ఫుల్ అయిపోయింది. వెళ్ళాల్సిన దారులు అంతా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు బాగా రద్దీగా అయితే ఉంది దారి అంతా కూడా. ఇప్పుడు కరెక్ట్గా ఏకుంజామున 4 గంటల టైమే అయింది. నేను ముందు నైటు 12 గంటల వరకు ఈ ఏరియా మొత్తం వీడియో చేస్తూనే ఉన్నాను. ఒక 4 గంటలే నేను మధ్యలో బ్రేక్ ఇచ్చింది. 4 గంటల తర్వాత మళ్ళీ వెంటనే వీడియో అయితే స్టార్ట్ చేశాను. అసలు చూడండి అంత అసలు భక్తులు బయట ట్రాఫిక్ పరంగా అయితే రోడ్డు మీదకి వెళ్తే అస్సలు వెహికల్ తోటి అసలు వెళ్ళలేము. ఎంతో కొంత కాలినడక నడిచి వెళ్ళడమే మంచిది అనిపించే అంతగా ఉంది ట్రాఫిక్ అయితే. మోటార్ సైకిల్ కానీ, ఆటోస్ కానీ, ఏదైనా ట్రాన్స్పోర్ట్ పరంగా తిరిగే వెహికల్స్ ఏదైనా కానీ ఇప్పుడు భక్తుల పరంగా ట్రాన్స్పోర్ట్ చేరవేసేవాళ్ళు, మోటార్ సైకిల్ వాళ్ళు అయితే చాలామంది అయితే చేరవేస్తున్నారు, కానీ ఎక్కువ ఛార్జెస్ అయితే తీసుకుంటున్నారు. 3 కిలోమీటర్లకు 100 రూపాయల కంటే ఎక్కువ తీసుకుంటున్నారు. 100కి 80 మంది మాత్రం మోటార్ సైకిల్ వాళ్ళు కావచ్చు, ఆటోలు వాళ్ళు కావచ్చు, ఏదైనా ట్రాన్స్పోర్ట్ పరంగా కావచ్చు, మిగతా ఇక్కడ హోటల్స్ వాళ్ళు కావచ్చు, మిగతా స్టే చేసే రెస్టారెంట్స్ వాళ్ళు కావచ్చు,
ఏదైనా రూమ్స్ పరంగా కావచ్చు, ఇక్కడ కనిపించే ప్రతిదీ ఏదైనా వచ్చే భక్తుడికి ప్రతిదీ ఖర్చే కాబట్టి ఆ ఖర్చుకు సంబంధించి ప్రతిదీ రేటు మాట్లాడుకొని బేరం చేసుకొని వెళ్తే ఎంతో కొంత తక్కువ ఖర్చులో అయితే వెళ్ళిపోతారు. లేదంటే బడ్జెట్ బాగా పెరిగిపోద్ది. అనుకున్న బడ్జెట్ ఒక 5,000 అయితే కనీసం మనం రేటు మాట్లాడుకోలేకపోతే కనుక 10,000, 15,000 కూడా ఒక పర్సన్‌కి ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంటుంది. నేను ఉదాహరణకు చెప్తున్నాను అంత ఖర్చు అవ్వచ్చు అనేది. అంటే అందరూ ఎక్కువ తీసుకుంటున్నారని కాదు. కొంతమంది అయితే ఉన్నారు మంచివాళ్ళు. ఒక 10-20% మంది అయితే మంచోళ్ళు ఉన్నారు. 80% దాదాపు దొరికినంత దోచుకో, దోచుకుంది దాచుకో అన్నట్టు పెద్దవాళ్ళు చెప్పిన సామెత ప్రకారం ఎంత దొరికితే అంత దోచుకునేటట్టుగా ఉంది ఇక్కడ వ్యవహారం అయితే. ఎవరు కోరే భక్తులు జాగ్రత్తగా లేకపోతే మాత్రం 5,000 బడ్జెట్ 15,000 అయితే ఖచ్చితంగా అయ్యేటట్టే నాకు అనిపిస్తుంది చాలా వరకు. సింగిల్ పర్సను. మనం ఘాట్ దగ్గరికి అయితే దగ్గరలోకి అయితే వచ్చేసాము. క్రౌడ్ ఎక్కువగా ఉంది. కరెక్ట్గా ఇప్పుడు టైం అయితే 4:15 అయింది. మనకు మూన్ కూడా కనిపిస్తుంది. ఫుల్ మూను చూడొచ్చు వీడియోలో. ప్రతి వీడియోలో నేను సన్నని మూన్ అయితే ఇద్దరిని కవర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సూర్యుడు, చంద్రుడు ఇలాగ త్రివేణి దేవతలు, గంగా, యమున, సరస్వతికి సంబంధించిన ఇక్కడ ముఖ్య పాత్ర ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. నేను నా నీళ్ళలోకి దిగి నేనైతే ఓం నమ శివాయ హర హర మహాదేవ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. పక్కన జనాలకు వాళ్ళకి అసలు నా మాట ఏమి వినపట్టలేదు వీడియోలో. అందుకని నేను స్నానం అయితే ముగించుకొని నేను కెమెరా అయితే ఎవరికి ఇవ్వలేదు. నమ్మటం కరెక్ట్ కాదు కాబట్టి జనాల్ని. నేను ఒక్కడనే ఉన్నాను కాబట్టి నేను ఎవరికి కెమెరా ఇవ్వలేదు. నేను ఒక్కడనే స్నానం చేసి నా పని ముగించుకొని నేను బయటికి అయితే వచ్చాను. అమృత స్నానం పూర్తయింది. నీళ్ళల్లోంచి బయటకు వచ్చిన వెంటనే మాత్రం తల తుడుచుకొని ఒళ్ళు తుడుచుకోకపోతే మాత్రం చలి విపరీతమైన చలి ఉంటుంది. నేను మొత్తం క్లీన్ చేసుకొని బట్టలు వేసుకొని నేను దీపం అయితే నీళ్ళల్లో వదిలాను. చుట్టూ వ్యూ అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఘాట్లో ఎక్కడ పట్టిన జనాలే ఉన్నారు. నేనేదో ఒక పక్కన కొంచెం ఖాళీ ప్లేస్ దొరికితే ఆ ఖాళీ ప్లేస్లో నేను చిన్నగా అమృత స్నానం అయితే ముగించుకున్నాను. చాలు సంతోషం. ముందు 4 అమృత స్నానాల్లో ఒకటి కూడా నేను చేయలేకపోయాను. ఇప్పుడైతే అమృత స్నానం అనేది కరెక్ట్గా టయానికి చేయాల్సిన టయానికైతే పూర్తి చేసుకున్నాను. హ్యాపీ. ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర. ఇదిగోండి నేను స్నానం చేసి బయటకు వచ్చిన దగ్గర సంగం ఘాట్ దగ్గర ఫారినర్స్ అయితే కనిపిస్తున్నారు. త్రివేణి దేవతలైన గంగా, యమున, సరస్వతి దేవతల దర్శనం అయితే చేసుకున్నాను. ఈ ఆలయం పక్కనే సోమేశ్వరనాథ్ టెంపుల్ అయితే ఉంది. నేను అంతకుముందు కూడా దర్శనం చేసుకున్నాను. ఈ 2 టెంపుల్స్ అయితే ఎవరికైనా దర్శనం చేసుకోవడానికి చాలా సింపుల్ అయిపోతుంది. ఎక్కువ క్రౌడ్ కూడా ఉండదు. ఎక్కువ డిస్టర్బెన్స్ లేకుండా త్వరగా అయితే దర్శనం చేసుకొని పూర్తి చేసుకొని పని ముగించుకొని వెళ్తూ ఉంటేనే బాగుంటుంది. ఎక్కువ టైంపాస్ చేయటం అలాంటివి చేస్తే మాత్రం పోలీస్ వారు మాత్రం క్యాన్వాసింగ్లో చెప్తూనే ఉండారు అనౌన్స్మెంటు. ఎక్కువ టైం వేస్ట్ చేయబోకండి, ఘాట్లలో ఎక్కువసేపు ఉండబోకండి, త్వరగా పూర్తి చేసుకొని రాకపోతే మీరే ఇబ్బంది పడతారని, వీడియోలు కెమెరాలు అట్లాంటి వాడొద్దని ఘాట్ల దగ్గర అట్లా చెప్తూనే ఉన్నారు. మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ. ఉదయం 4 గంటలకి అమృత స్నానం అయితే ముగించుకున్నాక నేను రూమ్కి వచ్చి రెస్ట్ అయితే తీసుకున్నాను. ఇప్పుడే రూమ్ నుంచి అయితే బయటకు వచ్చాను. కరెక్ట్గా రూమ్ నుంచి బయటకు వచ్చి రోడ్డు మీద ఉంటే మన వ్యూ పాయింట్స్ అన్నీ చూడండి ఎలా ఉన్నాయో. జనం రద్దీ, వెహికల్స్ ఇవన్నీ చూపిస్తుంటే ఏంటంటే జనాలు రద్దీ ఇంకా తగ్గినట్టు అయితే లేదు. ఇంకా ఫుల్గానే ఉన్నట్టున్నారు. వెహికల్స్ ఇన్ని ఉన్నాయి అంటే దాదాపు మన రూమ్ దాకా వెహికల్స్ అన్నీ ఆగి ఉన్నాయి. ఇంకా జనాల రద్దీ బాగా ఉన్నట్టు మన ఆంజనేయ స్వామి. సంగం ఘాట్ ఏరియాలో ఒకటి రావడంతో మన ఫారినర్స్ అయితే కనిపించారు. వాళ్ళు మాట్లాడుకుంటే కొంచెం వాళ్ళ మాటలు కొంచెం వినిపించేట్టుగా ఉంచుదామని వాళ్ళ మాటలు అయితే తీసేయలేదు. కొంచెం అలాగే ఉంచాను. పక్కన ఇక్కడైతే ప్రసాదం అయితే పంచుతున్నారు. ఇది సెక్టార్ నంబరు 24లో. ఇలా 24, 25, 23 కూడా మన వైపే ఉంది. ఇప్పుడు నేను అరైల్ ఘాట్ ఏదైతే చెప్పానో అరైల్ ఘాట్ వైపే ఉంది. అరైల్ ఘాట్ విఐపి ఘాట్ ఏదైతే ఉందో ఆ విఐపి ఘాట్ నుంచి అటు నైని బ్రిడ్జి వరకు మాత్రం ఇప్పుడైతే వెళ్దామని అనుకుంటున్నాను. నైని బ్రిడ్జి వైపు కొంచెం నైట్ టైము, ఈవినింగ్ టైము లైటింగ్ చూపించడానికి వ్యూ చాలా బాగుంటుంది. ఇప్పుడు సన్సెట్ అయితే అవుతుంది. సన్సెట్ వ్యూ పాయింట్ అయితే చూడొచ్చు. 2 చెట్ల మధ్యలో నుంచి సన్ అయితే వెళ్ళిపోతున్నాడు. ఇంకా మూన్ అయితే ఇటువైపు కనిపిస్తున్నాడు. మూన్ కూడా చూపిస్తాను.
ఈరోజు పౌర్ణమి కాబట్టి మూన్ని చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సన్ను మూను ఇద్దరు దాదాపు ఆపోజిట్గానే ఉన్నారు. ఇటువైపు సన్ ఉంటే ఆపోజిట్లో కరెక్ట్గా ఆపోజిట్ సైడ్ మూన్ అయితే ఉన్నాడు. చూడటానికి రెండు నాకు చాలా బాగా అనిపించింది. కెమెరాలో అంత కరెక్ట్గా ఉండకపోవచ్చు, లైవ్లో చూసే వాళ్ళకైతే చాలా పర్ఫెక్ట్గా అయితే కనిపిస్తూ ఉంది. సన్ను మూను రెండు ఇద్దరిని ఆపోజిట్లో ఒకేసారి చూడటం. ఇదిగో ఇటువైపు మూన్ కలిసి చూపిస్తున్నాను. మూన్ అయితే చెట్టు పైనుంచి మూన్ అయితే కనిపిస్తున్నారు. ఇంకొంచెం చీకటి పడే కొంది మూన్ ఇంకా బాగా క్లియర్గా అయితే కనిపిస్తాడు. దాదాపు ఈరోజు పౌర్ణమి సందర్భంగా జనాలందరూ కూడా చాలా ఒత్తిడిగా అయితే ఉన్నారు. ప్రస్తుతానికి ఎక్కడ పొరపాట్లు అయితే జరిగినట్టుగా అయితే నాకేమో తెలియలేదు. ఏమి జరగకూడదని కోరుకుందాము. నేనైతే ఇప్పుడే కాబట్టి రూమ్ నుంచి బయటకు వచ్చింది, నాకు అంత విషయం ఏం తెలియలేదు. నేను ఎడిటింగ్ వర్క్ చేసుకుంటూ కూర్చున్నాను. ఓకే, ఇప్పుడు కాస్త ఘాటు వైపు వెళ్ళి చూపిద్దామనే ప్రయత్నం అయితే చేస్తూ ఫస్ట్ తొలిగా ప్రసాదం అయితే ఇచ్చారు. ప్రసాదం తీసుకున్నాను. వీడియోలో కూడా చూపించాను కదా. ఘాటు వైపు వెళ్తూ నైని బ్రిడ్జి వైపు లైటింగ్ ఇప్పుడు పెట్టే టైం కాబట్టి లైటింగ్ అయితే కవర్ చేయాలి. చాలా బాగుంటుంది వ్యూ అయితే. पीछे से चलिए, लाइन से चलिए. Radhe Radhe
ఇది సెక్టార్ నంబర్ 23లో ఎంక్వైరీ ఆఫీసు. ఎవరైనా తప్పిపోతే పక్కన చెప్పుకోవడానికి వాళ్ళు ఎంక్వైరీ చేసి తప్పిపోయిన వాళ్ళని పిలిపిస్తారు. ఇప్పుడు మనకు కనిపించే గేట్ అయితే విధానసభకు సంబంధించింది. ఢిల్లీలో విధానసభ ఏదైతే ఉందో దానికి సంబంధించిన మోడల్తో ఆర్చ్ ఏది కట్టారు. ఇది ఘాటు విఐపి ఘాటు కాబట్టి విఐపీస్ ఎక్కువగా స్టే చేసే ఏరియా కాబట్టి ఇలా విఐపి రూపంలో అంటే బాగా రిచ్గా ఉండేట్టుగా చూపించారు. అలాగే ఇప్పుడు వరకు కొంచెం ఘాట్లో అయితే విఐపి ఘాటు ఈ సంగం ఘాటు మొత్తం కొంచెం సద్దుమణిగిన భక్తులు కొంత సద్దుమణిగారు. రాత్రి ఇదే టైంలో 8 గంటల టైంలో నేను ఇక్కడే ఉన్నాను. హారతికి సంబంధించిన వీడియో తీస్తూ ఉన్నాను. అదే టైంలో కాస్త జనాలు అయితే ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు కొంచెం సద్దుమణిగింది, కొంచెం ఖాళీ అయితే కనిపిస్తుంది. నేను ఎంత దూరం వచ్చింది ఈ లైటింగ్ చూపించడం కోసమే. ఈ నైని బ్రిడ్జ్ అంటారు. ఇది యమునా నది మీద ఉంటుంది బ్రిడ్జి. ఆ లైటింగు ఆ వాటర్లో పడి అది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అనేది, అలాగే ఆ లైట్లు కూడా కలర్స్ మారుతూ ఉంటాయి. అది చూపించడం కోసం నేను ఇంత దూరం అయితే నడిచే వచ్చాను. నేను ఘాట్స్ పరంగా సెక్టర్స్ పరంగా నడిచే తిరగాలి, వెహికల్స్ అవకాశం లేదు కాబట్టి నేను నడిచే తిరుగుతాను దాదాపు. అందువల్ల నడిచి రావడానికి కొంచెం సమయం అయితే పట్టింది. ఈ సెక్టార్ 23 అనేది చాలా సన్నటి సెక్టారు. సన్నగా నది అంచున, యమునా నది అంచున అయితే బారు పొడుగ్గా ఉంటుంది. దీంట్లో పెద్దగా చూపించాల్సినవి అంత ముఖ్యమైనవి ఏమైతే ఎక్కువగా కనిపించలేదు. ఎక్కువగా స్టే చేయడానికి టెంటులు లాంటివి ఎక్కువ అయితే ఉన్నాయి. అందువల్ల నేను ఎక్కువ చూపించే ప్రయత్నం అయితే చేయలేదు. కొంచెం వీడియోలు మాత్రమే చూసుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఈ బ్రిడ్జ్ లైటింగ్ కోసమే ప్రధానంగా నేను ఇంత దూరం అయితే వచ్చాను. ఇక్కడ ఇది చిన్న ఆశ్రమం. చిన్న ఆశ్రమంలో కూడా సెట్టింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ పైన చూపించే ఆకారం కానీ, శివుడి రూపం కానీ, కింద సీతారాములు విగ్రహం, ఆంజనేయ స్వామి చూపించే విధానం, చిన్న మండపం అయినా కూడా నాకు చాలా ముచ్చటేసింది. అందువల్ల నేను కొంచెం చూపించే ప్రయత్నం అయితే చేశాను. ఇలాంటివి అయితే నాకు చూడాలనిపిస్తూ ఉన్నాయి. ఈ సెక్టార్ 23లో నైని బ్రిడ్జి లైటింగ్కి సంబంధించి నేను కొంచెం దూరం నుంచి వ్యూ పాయింట్ క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి నేను అక్కడి నుంచి లైటింగ్ చూపించడం కోసం కెమెరాకు బాగుంటుందని నేను దూరం నుంచి వాటర్లో కనపడేట్టుగా ఒక వైపు నుంచి తీసుకుంటూ వచ్చాను. ఇప్పుడు బ్రిడ్జి దగ్గరికి వచ్చేసాము. ఈ బ్రిడ్జి లైటింగ్ అయితే ఎలా ఉంటుందని చూపించే విధానం. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ పాయింట్ అయితే ఇలా ఉంటుంది. కరెక్ట్గా నేరుగా మనం బ్రిడ్జి కిందకైతే వచ్చేసాము. ఇటువైపు ఉన్నాము మనం ఈ అంచున. అటువైపు నేను ఆల్రెడీ దానికి సంబంధించిన వీడియో అయితే చేశాను, ఇంకా అప్లోడ్ చేయలేదు. అది తర్వాత అప్లోడ్ చేస్తాను. ఇక్కడ నుంచి క్రౌడ్ చూసుకుంటే క్రౌడ్ బీభత్సంగా అయితే ఉంది. జనాలు భక్తులు ఎక్కువగా ఉన్నారు. ట్రాఫిక్ ఫుల్గా జామ్ అయిపోయి ఉంది. నేను అటు మెయిన్ రోడ్కి వెళ్ళే ప్రయత్నం అయితే చేయట్లేదు. మెయిన్ రోడ్కి వెళ్ళామంటే ఇరుక్కుపోతాము. కనీసం నడిచి వెళ్ళడానికి కూడా వెళ్ళేంత మార్గం ఉండదు. నేను కొద్దిగా జనాలను చూపిద్దాం, ట్రాఫిక్ చూపిద్దామని కొద్దిగా ప్రయత్నం అయితే చేశాను అంతవరకే. అంతకుమించి ఇప్పుడైతే అట్లాంటి సాహసాలు చేయకూడదు. రోడ్డు మీద ఫుల్ ట్రాఫిక్ ఉంది, అర్థమైపోతుంది. హార్న్లు బాగా మోగుతున్నాయి. డిజిటల్ పరంగా, టెక్నాలజీ పరంగా ఇదైతే బాగా ఏర్పాటు చేశారు. దేకో అప్నా దేశ్ ఇన్క్రెడిబుల్ ఇండియా బాగుంది. ఇదైతే నాకు బాగా నచ్చింది. మన దేశాన్ని చూడండి అని డిజిటల్ ద్వారా చూపించే ప్రయత్నం అయితే చేశారు. ఇన్క్రెడిబుల్ ఇండియా మహాకుంభ 2025 ఇదైతే బాగుంది. డిజిటల్ పరంగా కూడా, వీడియో పరంగా ఎల్ఈడి వెనకైతే బాగా చూపిస్తుంది. వ్యూస్ అవన్నీ కూడా ఏమేమి ఉన్నాయి, లొకేషన్స్ అవన్నీ కూడా. ఇక్కడ చాలామంది ఫోటోలు దిగడానికి అయితే ఉత్సాహంగా ట్రై చేస్తున్నారు. బాగుంది పాయింట్ అయితే చూడటానికి. ఇలా లోపలికి వెళ్తే లోపలన్నీ ఇలా అయితే టెంపుల్స్, ఇవి చూడదగిన ప్రదేశాలు మన ఇండియాకి సంబంధించి ఏమేమి ఉన్నాయి అనేది కొంత చూపించే ప్రయత్నం అయితే చేశారు చార్ట్ల పరంగా. అలాగే మనం కుంభమేళాకు వచ్చి పార్టిసిపేట్ చేసినట్టుగా మన ఒపీనియన్ ఏంటి అనేటట్లుగా మొత్తం వాళ్ళు అయితే రికార్డ్ చేసుకుంటున్నారు. మనం చెప్పదలుచుకుంది అయితే చెప్పొచ్చు. అలాగే మనం ఫోటో కూడా దిగవచ్చు. ఫోటో దిగితే మన కుంభమేళాలో ఉన్నట్టుగా ఎల్ఈడి టీవీస్ ఎక్కడైతే స్క్రీన్స్ ఉన్నాయో వాటి మీద మనం కూడా కనిపించేటట్టుగా ఫోటో అయితే వస్తుంది. ఈ వాల్స్ మీద అయితే అంతా టెక్నికల్గా ఎల్ఈడి పరంగా, డిజిటల్ పరంగా చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది. కర్మ ధర్మ మోక్ష చాలా బాగా రాశారు రాసిన వాళ్ళు కూడా. ఈ లొకేషన్స్ అన్నీ కూడా బాగా క్రియేట్ చేశారు. ఈ నాగసాధువులకు సంబంధించి, అఘోరాలకు సంబంధించి ఎక్కువగా స్నానఘాట్లలో చూపించే ప్రయత్నం అయితే చేశారు. లోపల అక్క వాళ్ళు అయితే ఫోటో దిగుతున్నారు. దీనికి సంబంధించి ఫోటో దిగడానికి క్యూ లైన్ అయితే చాలా ఉంది. నేను ఆ లైన్ అంతా చూపించలేదు. చాలా ఉందన్నారు. తర్వాత వాళ్ళ వైఫ్, హస్బెండ్ ఇద్దరు దిగుతున్నారు ఫోటో అయితే. ఇక్కడ కుంభమేళాకు వచ్చి పార్టిసిపేట్ చేశారు అన్నట్టు అట్లా ఎల్ఈడీలో కనిపిస్తుంది కదా, అలా ఫోటోలో కనిపిస్తూ ఉంటారు.
డిజిటల్ పరంగా ఎక్కడైనా ఎల్ఈడీలు కనెక్షన్ ఇచ్చినప్పుడు వాటిలో కనిపిస్తూ ఉంటారు అనమాట ఈ కుంభమేళా సర్కిల్లో మొత్తం. మన ఒపీనియన్ కూడా షేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.